నమస్కారం. ఇప్పటి వరకు అర్జునుడు తన బంధువులను చూశాడు. ఇప్పుడు ఆ దృశ్యం అతని మనసును మాత్రమే కాదు, అతని శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇది అర్జునుడి విషాదం స్పష్టంగా బయటపడే మొదటి శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. శ్లోకం భావార్థం. అర్జునుడు అన్నాడు, కృష్ణ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఇక్కడ నిలబడ్డా నా బంధువులను చూసి నా అవయవాలు బలహీనమవుతున్నాయి, నా నోరు ఎండిపోతోంది. లోతైన వివరణ. ఇక్కడ అర్జునుడు తన భావాలను దాచడం లేదు. అతను ఒక యోధుడు అయినా తన బలహీనతను అంగీకరిస్తున్నాడు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే సత్యాన్ని ఒప్పుకోవడం బలహీనత కాదు, అది ధైర్యం. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, మనసు బాధపడితే దాన్ని అంగీకరించాలి. భావాలను నొక్కి పెట్టడం కాదు, వాటిని అర్థం చేసుకోవడం మనిషిని బలవంతుడిని చేస్తుంది. ఆధ్యాత్మిక అర్థం. అర్జునుడు ఇప్పుడు తన అహంకారాన్ని పూర్తిగా వదులుతున్నాడు. నేను యోధుడిని అనే భావం మెల్లగా కరిగిపోతోంది. నేను శరణాగతుడిని అనే భావం పుట్టుకొస్తోంది. ఇదే భగవద్గీత ఉపదేశానికి సరిగ్గా సరైన స్థితి. ఇక్కడి నుంచి అర్జునుడి విషాదం ఇంకా తీవ్రమవుతుంది. తదుపరి శ్లోకంలో అతని శరీరం మరింత కంపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.